ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు భువనగిరి కావచ్చు, నల్గొండ, సూర్యాపేట, జనగాం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లోనైతే మనకు ఉదయం నుంచి ఒక సన్నటి ముసురు, అక్కడక్కడ తేలికపాటి వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల కారణంగా కూడా రాబోయే 2 గంటల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు వచ్చే 2 గంటల పాటు కూడా అంటే దాదాపు 9 నుంచి 11 మధ్య కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 2-3 గంటలకు సంబంధించి ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్, మహబూబాబాద్, ములుగు, జనగాము, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులకు, అదేవిధంగా కలెక్టర్లకు, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఎప్పటికప్పుడు కూడా వర్షాల నేపథ్యంలో నౌకాస్ట్ బులెటిన్, దాంతోపాటు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు నిన్న, దాంతోపాటు ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా చాలా వరకు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. మార్కెట్లకు తీసుకెళ్లిన ఇటు మొక్కజొన్న కావచ్చు, అదేవిధంగా వరి కావచ్చు, వడ్లు కావచ్చు, దాదాపు మార్కెట్లలో తడిసి ముద్దయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా మనకు వర్షం కురవడంతో కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు వడ్లు, మొక్కజొన్న కొట్టుకపోయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. రైతులైతే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే 2-3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది.